తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏపీలో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిందన్నారు. 5,000 బైక్లతో రాజనగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో విజయోత్సవ మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో తుగ్లక్ విధానాలతో రాక్షస నిరంకుశ పాలన కొనసాగించిన వైసీపీ శ్రేణులను ప్రజలు తరిమేశారన్నారు. జూన్ 4వ తేదీన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి అద్భుత తీర్పు ఇచ్చారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ వదిలినటువంటి రోజుగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన మేరకు రాజానగరం నియోజకవర్గంలో భారీ ఎత్తున దీపావళి, సంక్రాంతి కలిపి వచ్చినంత వెలుగులతో, ఆనందాలతో పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. గడిచినటువంటి 2024 జూన్ 4వ తేదీన, అనగా ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం కిందట రాష్ట్రానికి పట్టిన పీడ, మన రాజానగరం నియోజకవర్గానికి పట్టిన పీడ తొలగిపోయినటువంటి రోజుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఒక పూర్వం దేవతలు ఒక పక్కనే, అసురులు ఒక పక్కనే, హిరణ్యకశిపుడు, నరకాసురుడు, తారకాసురుడు, ఇలాంటి అసురులు చాలా మంది పరిపాలించారు. వాళ్ళందరినీ శక్తివంచన లేకుండా దేవతలు ఎదిరించి, మట్టి కరిపించి, భూమండలం మీద కనీసం ఒక రక్తపు చుక్క గాని పడితే ఆ రక్తపు చుక్క ద్వారా కోటాను కోట్ల రాక్షసులు పుడతారని, భూమి మీద కూడా ఒక రక్తపు చుక్క కూడా పడకుండా ఈ రాక్షస సంహారం అంతా జరిగినటువంటి రోజు ఏదైతే ఉందో, అప్పట్లో ఆ యుగంలో అలాంటి రోజుగా జూన్ 4వ తేదీ 2024 పరిగణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ రోజున అసురులందరూ కూడా